నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ఈ అరాచక పాలనల ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాలబ్రహ్మం లెక్క ఎప్పుడో మానుకోటల ఆయన మాట్లాడుతూ ఒక వీడియోని నిన్న చూస్తుంటే నాకు దొరికింది. ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కాలబ్రహ్మం గారు ముందే ఊహించినట్టుగా ఆయన ఊహించి చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఆయన చెప్పినట్టుగానే బ్రహ్మాండంగా ఈ రేవంత్ రెడ్డి పాలనల ప్రజలు అవస్థకు గురవుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. బంజారా జాతి గురించి ఆయన బ్రహ్మాండంగా చెప్పారు. ఎంత బాగా చెప్పాడంటే ఆ వీడియోని ఒకసారి ప్లే చేసుకున్న తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఇక్కడ బీఆర్ఎస్లను తీసుకుంటున్నారని మళ్ళీ వేరేగా ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు తప్పు చేశారా, అన్యాయం చేసిర్రా, మంచి చేసిర్రా అనేది సెకండరీ. బట్ వాళ్ళు ఈరోజు ప్రజల కోసం ఉన్నారు, ప్రజలతోటే ఉన్నారు, ప్రజా సమస్యల దగ్గర ఉన్నారు. మేము మీకున్నామంటూ ధైర్యం చెప్పే ప్రతి విషయంలో వాళ్ళు అక్కడ పోయి ఉంటున్నారు. అందులోనూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏ హిస్టరీ చూసుకున్నా, ఏ ఛానల్ చూసుకున్నా, ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా ఆయన సోషల్ మీడియాలో మామూలు యాక్టివ్గా ఉండే మనిషి కాదు, ఎనీ టైం ప్రజల్లో ఉండే మనిషి. ఆయన గతంలో ఎప్పుడు చెప్పిన ముచ్చట ఈరోజు ప్రజెంట్ సమాజానికి సింకేటట్టుగా ఉంది. ఒక్కసారిగా ఆ వీడియోని చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటూ పొరపాటు చేసినవన్నీ తండ్రులలో ఊగుతాంది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము ఎప్పుడు ఎన్నికలు వస్తాయో దుమ్ము లేపుదామని ప్రజలు చూస్తూ ఉన్నారు అనుకుంటూ ఏదైతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఆ రోజు చెప్పారో, మానుకోటలో సభలో ఏ విధంగా అయితే చెప్పాడో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది. స్థానిక ఎన్నికలు పెట్టే దమ్ము లేదు ఈ యొక్క ప్రభుత్వానికి. అనుకోకుండా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, ఎమ్మెల్యేల ఎన్నికలు పెట్టినా, ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు వచ్చే పరిస్థితి ఉంది. బరాబర్గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్క మంత్రులు రాష్ట్ర ప్రజల్ని విడిచేసిళ్ళు. వాళ్ళ జల్సాల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సంపాదిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమైపోయినా వాళ్ళు మాత్రం పచ్చగా కలకలలాడుకుంటూ కుటుంబాలతోటి సంతోషంగా ఉంటున్నారు. ఓటేసిన ప్రజలేమో సమస్యలకి, వీళ్ళేమో రాజరికాలు అనుభవించుకుంటూ పెద్ద పెద్ద ప్యాలెస్లా, ఢిల్లీలల్లా, అమెరికాలా ఇట్లా తిరుగుపంటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల్ని గాలి కొదిలేయాలి, మనం మాత్రం అమెరికాలా, ఢిల్లీలా ఎంజాయ్ చేసుకుంటూ దుమారం లేపుకుంటూ ఉండాలి. దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్లు పెడితే నిజంగానే దుమ్ము లేచిపోతుంది ఒక్కొక్క ఊర్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముందా? ఒక్కొక్క ఊరికి వచ్చి అయ్యా మీ కారు మోక్తా, సర్పంచ్ ఎన్నికల్లో ఒక్కసారి ఓటేయండి ఇట్లా దండం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టుకుని పోయినా, స్థానిక అక్కడ ఉన్న ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టుకుని పోయినా కూడా చెప్పుల దండలు పట్టుకొని రెడీగా కూర్చొని ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎక్కడనే కాదు రాష్ట్రం మొత్తం తిప్పి చూసుకున్నా ఏ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, ప్రతి ఒక్కరు చూసుకున్నా, ఏ ఏరియాలో చూసుకున్నా ఈరోజు ప్రజలు ఎంత ఆగ్రహం మీద ఉన్నారు అంటే, రేవంత్ రెడ్డి యొక్క ప్రజాపాలన పైన ఎంత కోపం మీద రగిలిపోతున్నారంటే, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టుగానే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే దుమ్ము లేపేద్దామని చూస్తూ ఉన్నారు ఊర్లో ప్రజలు అనుకుంటూ. ఈ విధంగా ఆయన ఎప్పుడే చెప్పిండు, ఇప్పుడు బరాబర్ సింక్ అయిపోతూ ఉంది. అసలు యాక్చువల్గా చూసుకోవాలంటే చలో నెక్స్ట్ ముచ్చట చూసుకుందాం. ఆయన చెప్పిండు రేవంత్ రెడ్డిని ఉరికిచ్చి కొట్టేటట్టు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నారు అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఇప్పుడు మీరు ఆ గతంలో ఆయన గారు మహబూబాబాద్ జిల్లా అనే చెప్పారు, కానీ ఇప్పుడు అన్ని జిల్లాల మొత్తం 33 జిల్లాలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్కడ చూసినా కూడా ఎదురు దెబ్బే, ఏడ చూసినా కూడా ఎదురు దెబ్బే. ఆయన గతంలో చెప్పినది లేటెస్ట్గా వెళ్తుంది. ఇప్పుడు నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి వాళ్ళ కార్యకర్తలు అట్లా ఊర్లో తిరగమనండి, ఒక్కసారి అది పాలగుర్తిలో అయినా, వర్ధనపేటలో అయినా, వరంగల్లో అయినా, నల్గొండ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు అయినా, ఎక్కడైనా 33 జిల్లాలు ఎక్కడైనా కార్యకర్తలు జస్ట్ ప్రచారానికి వెళ్ళమని చెప్పండి. ఒక్క ఓటు పడితే నేను చెప్తున్నా బాజప్తగా ఇంకో 10 ఏళ్ళు ఉండేది మీరే, బాజప్తగా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా ఉండేది మీరే. అక్కడ దాకేందుకు సర్పంచ్ ఎన్నికల్లో ఒక వార్డు మెంబర్ని గెలిపించండి. అక్కడ దాకేందుకు మీ కాంగ్రెస్ కార్యకర్తలతో ఓటేపించుకునే ప్రయత్నం చేయండి. పడదు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టే ఈరోజు రైతన్నలు, ప్రజలు, గిరిజన బిడ్డలు, బంజారా బిడ్డలు, తెలంగాణలో ఉన్న ప్రజలు అందరూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆగ్రహంగా, కోపంగా ఈరోజు సంసిద్ధమై ఉన్నారు. ఎన్నికలు పెట్టుడే లేటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కొట్టేటట్టే ఉన్నారు అనుకుంటూ ఈరోజు నిజంగానే ఆ తీరుగానే
ప్రతి ఒక్క ప్రజలు మనకు అవుపడుతూ ఉన్న తీరు మిత్రులారా. గిరిజనులకు అన్యాయం చేశారని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెచ్చింది ఢిల్లీ పోయి ఎంత డబ్బుంటారో ఆటలు పెట్టినారు. కేంద్ర ఆటలు వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఆటలు సూచన వికారు ఏ అడిగి పెట్టినా నాశనమైంది మహారాష్ట్ర. ఆయన నిజంగా కాలబ్రహ్మం కూడా ఇట్లా చెప్పాలా? ఆయన అప్పుడెప్పుడో చెప్తే యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు స్థానిక ఎన్నికలు దుమ్ము లేపుతామని చెప్పిర్రు. నిజంగానే స్థానిక ఎన్నికల్లో వాళ్ళకు దమ్ము లేక దుమ్ము లేపలేక వాళ్ళేమో ఢిల్లీకి పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఊర్లలోకి వస్తే ఉరికిచ్చి కొట్టేటట్టున్నారంటే ఇది మాత్రం 100% ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పినట్టుగానే బాజప్తగా చెప్పినట్టుగానే బరాబర్ మన కళ్ళకు అవుపడుతూ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు పుట్టుక్కుర పోయి ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రచారం చేద్దామంటే బిందెలతోటి చెప్పులతోటి ఉరికిస్తూ ఉన్నారు. ఇంకోటి సార్ గారు పదే పదే ఢిల్లీలో ఎందుకు పోతున్నట్టే అట్లా పోకుంటే ఆడ వాతలు పెడతారు, అక్కడ ఢిల్లీలో వాతలు అనుకుంటూ ఆయన చెప్తా ఉన్నారు. నిజానికి కాలబ్రహ్మం గారిని ఎర్రబెల్లి దయాకర్ రావు గారి యొక్క రూపంలో చూసినట్టుంది. ఆయన అది ఎప్పుడో చెప్పిండు, యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు అట్లా ఫ్లోలో సింక్ అయిపోతా ఉంది నిజానికి చూస్తూ ఉంటే. ఆయన కొన్ని చెప్తాడు, ఇంకో లాస్ట్ 2 ముచ్చట్లు భలే ఉంటాయి, మీరు వినండి మిత్రులారా. ఆయన అడుగుపెట్టిన కాడ మొత్తం ఊసిపోయిందని చెప్తాడు. అయితే ఆయనను అడుగుపెట్టిన ప్రతి చోట ఆగమైపోతుంది. అది మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా గుజరాతీ అయినా ఏడ అడుగుపెట్టిన ఆగమవుతుంది. తెలంగాణను ఇంకా అద్మానం చేసిన గిరిజన బిడ్డల హక్కుల్ని ఇష్టానుసారంగా లగచర్ల బాధితుల్ని ఇబ్బంది పెట్టినో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఆడబిడ్డలపైన ఎన్నో అక్రమాలు అన్యాయాలు అన్నీ చెంప కొట్టేటట్టుగా ఒక రోజు వస్తుంది అనుకుంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాజీ మంత్రివర్యులు చెప్పినట్టుగానే ఇలా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆగం పాలయ్యింది. ఇంకోటి మొన్న రీసెంట్లీగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి నా శిష్యుడే, కానీ అట్లాంటి శిష్యుడిని నా జిందగీలో ఎక్కడ చూడలేదు. తొందరపాటు ఉన్న మనిషి, అధికారం కోసం అడ్డదారులు దొక్కే మనిషి, అధికారం కోసం ఎంత ప్రజల పీకల పైన తొక్కుకుంటూ వెళ్ళిపోయే మనిషి, అట్లాంటోడు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా కావడం మన దురదృష్టము. ఆయన అబద్ధాల చెప్పుట్లో ఫస్ట్, ఆయన తెలంగాణని ఆగం చేయట్లో ఫస్ట్, ఆయన ప్రజలందరినీ సంపుడు ఖాయమన్నట్టుగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గతంలో ఎప్పుడో చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వ్యవహారం మనకు అంతా అవుపడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఉన్నంత అతనికి అగెనిస్ట్ అనేది లేదు ఎక్కడ చూసినా కూడా. అట్లాంటి గొప్ప నాయకుడు నేనే ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాలని ఆలోచిస్తున్నా, కానీ రేవంత్ రెడ్డి అట్లా చేయలే, అడ్డదారులు దొక్కడానికే ఆగం చేసిన అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు అదే విధంగా ఉంది. ఆయన వెనకడి చెప్పినప్పటికీ ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా ఆయన మాట తూచా తప్పకుండా జరుగుతుంది ఇక్కడ అని చూస్తూ ఉంటే. ఏ ఏరియాలో చూసుకున్నా, ఏ గల్లీలో చూసుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఢిల్లీలో ఆడ వారానికి 2 రోజులు పోకపోతే నిజంగానే ఆయన చెప్పినట్టుగా వాతలు పెడతారన్నట్టు తెలంగాణ సొమ్మును తీసుకొని ఆడ ధారపోస్తూ ఉన్నాడు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థని తెలంగాణ నుంచి వస్తున్న ఆర్థికాన్ని అప్పులు తీసుకొచ్చిన డబ్బుల్ని ఎవరికి ఇస్తున్నాడో తెలియదు. ఇట్లా జరుగుతూ ఉంది మిత్రులారా.